పట్టణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మండి టెండలో నిరసన దీక్ష చేయనున్నట్టు సామాజిక కార్యకర్త పొడుగు హుసేన్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కొల్లు వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. తలకిందులు చేశారు. అంటే ఆక్యుపేషన్లో ఉన్నది 1:30 గంటలే కనుక ఏమీ రాదు కనుక పక్కనున్నటువంటి రోడ్లు తూర్పు పడమర ఉన్నటువంటి రోడ్లు రెండూ కొలిసి 530 చదరపు గజాలు ఎక్కువ ఉన్నట్టుగా తేల్చారు. మరి వాస్తవంగా ఈ 2 రోడ్లు పట్టేదారులు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా అమ్ముకున్నారు. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా మరి కలెక్టర్ గారికి కానీ అందరి అధికారులకు చెప్తూనే ఉన్నాం. ముఖ్యంగా అన్నిటికంటే హాస్పిటల్ విషయం చూడాల్సింది ఎవరు? మొదటి నుంచి ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ఎమ్మెల్యేలు కోదాడ హాస్పిటల్కి అభివృద్ధి కమిటీకి వారు అధ్యక్షులు. వారి దృష్టికి కూడా మనం ఎన్నోసార్లు తీసుకెళ్ళాం. కానీ వారు కూడా దాన్ని పెడచెవిని పెడుతూ వచ్చారు. కాబట్టి ఇది ఆ విధంగా కొనసాగుతూ ఉంది. కోర్టు తీర్పు ఇప్పుడు మనం ఎవరెన్ని నేరాలు చేసినా కోర్టు తీర్పుకి అందరం కట్టుబడాలి. కనుక కోర్టు తీర్పునే రివర్స్ చేసినప్పుడు ఇంకేమిటి దానికి? సరే, ఆ విధంగా దానికి వైద్య విధాన పరిషత్ వాళ్ళని కలిశాం. అయ్యా, కోర్టు తీర్పుకు అనుగుణంగా కొలవలేదు అని వైద్య విధాన పరిషత్ని కలిస్తే కమిషనర్ ఒక డిఓ లెటర్ రాశాడు కలెక్టర్కి. ఏమని? మీరు మిస్కన్సెప్షన్తో కొలిశారు కాబట్టి మళ్ళీ ఒకసారి కొలిసి మీరిచ్చినటువంటి ప్రొసీడింగ్ను రద్దు చేసుకోవాలి అని కలెక్టర్కి వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఒక లేఖ రాశారు. దాని ప్రకారంగా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ రద్దు చేసుకున్నారు ఆయనంతటా ఆయన. ఇంకంతకంటే గొప్ప విషయం ఏం కావాలి? మరి దాని ప్రకారంగా హాస్పిటల్కి తిరిగి ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, హాస్పిటల్ అధికారులు మాకివ్వమని వీళ్ళు కోరలేదు, వాళ్ళు తిరిగి ఇవ్వను లేదు. ఇంకా మిస్టరీ ఏమిటంటే 2012లో మళ్ళీ ఇంకొక కలెక్టర్ వచ్చినప్పుడు ఇంకొక జిమ్మికుతో 500 చదరపు గజాలు అప్పగిస్తూ ప్రొసీడింగ్ ఇచ్చారు. దాన్ని ఫిజికల్గా అంటే వాళ్ళ పేపర్లోనేమో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, భూమి మీద మాత్రం ఇంప్లిమెంటేషన్ లేదు. 500 చదరపు గజాలు ఒకసారి, 535 స్టాఫ్ విషయంలో కావచ్చు, టెస్ట్ విషయంలో కావచ్చు, అన్ని తర్వాత బిల్డింగ్ విషయంలో కావచ్చు, అంబులెన్స్ విషయంలో కావచ్చు, ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కోదాడపట్టణకు సంబంధించిన కొంతమంది సామాజిక కార్యకర్తలు, ముఖ్యంగా పొడుగుసిన గారు అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అసలు హాస్పిటళ్లలో వ్యవహారాలే కాకుండా ఆ హాస్పిటల్కి ఇచ్చిన విలువైన భూమి కూడా, కోట్లాది రూపాయల విలువైన భూమి కూడా మరి పరుల పాలైందని చెప్పేసి మరి ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు అటు మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఇటు ప్రభుత్వ అధికారులైన కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి అంతా ఎన్నిసార్లు నిర్ణయించినప్పటికీ కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. మరి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత అటు ప్రజాప్రతినిధులకి, ఇటు అధికారులకు కూడా ఉన్నది. మరి దీని మీద వారు చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మరి ఇక టాప్ చివరికి అంకానికి వచ్చింది. ఎందుకంటే అంటే ఇప్పుడు హాస్పిటల్ 100 హాస్పిటల్ నిర్మిస్తున్నారు. అది నిర్మాణం అయిపోతే అన్యాక్రాంతమైన భూమి ఎట్టి బస్సులు కూడా మళ్ళీ హాస్పిటల్కి రాదు. కాబట్టి హాస్పిటల్ నిర్మాణం జరిగే సమయంలోనే అన్ని రకాలుగా అటు ప్రెస్ వాళ్ళు, ఇటు సామాజిక కార్యకర్తలు, అటు రాజకీయ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా శక్తి మేరకు ఉద్యమాలు చేసి మరి ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని కాపాడే తరుణం ఆసన్నమైన క్రమంలో మరి హుసేన్ గారు మరి గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారు. తన ప్రాణాలని సైతం ధారపోసైనప్పటికీ కూడా మరి ప్రభుత్వ హాస్పిటల్కి అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ హాస్పిటల్కి కేటాయించేలా ఉద్యమం చేస్తారని చెప్పి ముందుకు వచ్చారు. ఆ విషయాన్ని మరి మీ అందరికీ కూడా విన్నవించి మీ యొక్క సహాయ సహకారాలు కోరాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంలో నేను కూడా ఏదో చెప్తారు కదా వృధాభక్తిగా మరి మన ఇంట్లో సమస్య ఏర్పాటు చేసిన నా ఆహ్వానం మన్నించి మీరు వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు. మరి ఇప్పుడు తను చేస్తున్న ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ విషయంలో జరుగుతున్న అన్యాయం ఏంటి, మరి అక్కడ జరిగిన భూమి అన్యాక్రాంతంలో ఎవరెవరు రాష్ట్రం ఉన్నది,
మరి దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు, తర్వాత దాన్ని కాపాడటం కోసం మరి మీరు చేయబోయే ఉద్యమాన్ని సవివరంగా విలేకరుల మిత్రులకి తెలియజెప్పాలని చెప్పేసి హుసేన్ గారిని కోరుతూ ముగిస్తున్నారు. కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ సర్వే నంబర్ 149లో ఉందండి. అలాగనే దాని పక్కనే ఎన్ఎస్పి కూడా ఇదే 149లో ఉంది. ఈ రెండిట్లో కూడా ప్రభుత్వమే ఆక్రమించింది అనేటువంటి ఆరోపణలతోటి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు చక్కని తీర్పిచ్చింది. అయ్యా, హాస్పిటల్ కాంపౌండ్ లోపల కొలిసి 2 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వమని తీర్పిస్తే అధికారులు ఈ తీర్పుని వక్రీకరించి మరి కాంపౌండ్ లోపలతో పాటు ఈ యొక్క పట్టేదారు వారసులు అమ్ముకున్నటువంటి రోడ్లు, తూర్పు ఉన్నటువంటి రోడ్డు, పడమర ఉన్నటువంటి రోడ్డు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా అమ్ముకున్నటువంటి రోడ్లు కలిపి కొలిసి 530 గజాలు ఎక్కువ ఉందని అప్పగించారు. మరి తీర్పునే తెల్లకిందులు చేసినటువంటి వీళ్ళు ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి ఆలోచించండి. కనుక మరి మొన్న హాస్పిటల్కి నిర్మాణ విషయంగా కానివ్వండి, అభివృద్ధి విషయంగా కానివ్వండి, సమీక్షకి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వచ్చి దాని వైపు కనీసం ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో అటువైపు అయినా ఒక్క అడుగైనా వేస్తారేమో, దాని గురించి ఒక్క ప్రస్తావనైనా చేస్తారేమో అని ఆశిస్తే ఆశ నిరాశ అయింది. అందుకోసం నేను ఎంతో ఆవేదన చెంది 21వ తారీఖు నాడు కలెక్టరేట్లో నేను ఈ విషయం మీద నిరసన తెలియజేస్తాను అని ఇచ్చాను. కనుక ఆ ప్రకారంగా 28వ తారీఖు నాడు నేను కలెక్టరేట్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నేను మండుటెండలో ఈ దీక్ష చేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.